సార్ డైరెక్ట్ వస్తాడు. నిన్నేంది మొన్న మీరు ఏం చేయలేదు. వాటి సిమ్ములను తల్లి కొదవబెట్టారు సిమ్ములను పడి కొదవబెట్టారు. ఇప్పంట గ్రామంలో మన గురునాథ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి అంకాలమ్మ దేవాలయాన్ని ఒక సంవత్సరం కింద నిర్మించడం జరిగింది. ఇది మొదటి వార్షికోత్సవం చేస్తున్నారు. వాళ్ళకు ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలనేదే కోరుకుంటున్నాం. ఒక దేవాలయం కట్టాలని ఇప్పుడు కట్టి దాన్ని పోషణ చేయాలంటే చాలా కష్టమైన పని. దానికి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చేసి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తాము. అలాగే ఇట్లాంటి చేయడం కూడా మంచిదే. గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా పిలవడము, ఈ కార్యక్రమాన్ని పిలిచడం, చేయడం ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ గుడి కట్టి అంకాలమ్మ గుడి ఒక సంవత్సరం అవుతుంది. ఇది మొదటి వార్షికోత్సవం కాబట్టి గ్రామస్తులు, మన తెలుగుదేశం నాయకులు ప్లస్ జనసేన నాయకులు అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి అందరినీ ఆహ్వానించాము. అందరూ వచ్చారు. మన పిలుపు మేరకు కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేశారు. అలాగే గుడి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా డెవలప్ చేయాలని వాళ్ళని ముఖ్యంగా మరీ కోరుతున్నాము. గుడి ఎందుకు కట్టాలనిపించింది అసలు? గుడి ఇది పూర్వం గ్రామస్తులంతా ఇక్కడ గుడి కట్టాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఈ స్థలం మేము తీసుకున్నప్పటి నుంచి మేము కూడా గ్రామస్తుల కోరిక మేరకు ఇక్కడ గుడి నిర్మించాలని మేము ఆపొద్ది అనుకున్నాము. కాబట్టి మాకు ఇక్కడ ఖచ్చితంగా కట్టాలని చెప్పి అదొక సంకల్పంతో ఈ అంకాలమ్మ దేవాలయాన్ని ఇక్కడ నిర్మించాము. ఇంకా అంచెలవారీగా దీన్ని ఇంకా డెవలప్ చేయాలనే చూస్తున్నాం. ప్రజెంట్ ప్రహారీ కూడా నిర్మించాలని ఉంటాం. దాని తర్వాత గజస్తంభము ఇంకా మొదలైనవి ఇంకా వచ్చే కొద్దీ దాతల సహారంతో ప్లస్ మా కుటుంబ సభ్యుల సహారంతో ఈ గ్రామంలో ఈ అంకాలమ్మ దేవస్థానం చాలా గొప్పగా పేరు ప్రసిద్ధులు పొందాలని చెప్పి మేము అనుకొని భావిస్తున్నాం. ఈరోజు సంవత్సరం ఈ గుడి కట్టి ఒక సంవత్సరం అవుతుంది.
గుడి కట్టి సంవత్సరం అవుతుంది కాబట్టి అందరికీ తెలియపరచాలి అని చెప్పి అందరిని పిలిచి అన్నదానాలు ఇక్కడ ఏర్పాటు చేశాము.